ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం. మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామంలో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. పరిచర్య కొరకు నా కొరకు ప్రార్థించగలరని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మీలో అనేకులు వాక్యాలు విని వాక్యాల్లో బలపడుతున్న విధానమును బట్టి, మీరు ఇస్తున్న స్పందనను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు మీ యొక్క ప్రార్థనా అవస్థతులు మాకు తెలియపరిచిన వెంటనే మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దయచేసి ఇంకనూ ఈ యొక్క పరిచర్యలో మీరందరూ కూడా వాక్యము ద్వారా బలపరచబడి యేసుక్రీస్తుకు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ, అలాగనే ఆత్మీయంగా బలపడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎత్తబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాముఖ్యంగా వధువు సంఘముగా మనం అందరము ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నాం. కారణం ఏంటంటే అనేకమైన వర్తమానములు మనల్ని సరిచేస్తున్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, గడిచిన కొన్ని కార్యక్రమాలలో మనమందరము కూడా ఈ యొక్క చివరి దినాలలో ఉండేటటువంటి భయంకరమైన మనుషులు, వారి వలన వచ్చే అపాయకరమైన కాలములను గురించి మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున 2 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం ముందుకు చదువుకున్నట్లయితే అజితేంద్రియులు అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో 2 వ్యక్తులు, అంటే 2 రకాలైనటువంటి మనుషులు. ఎలాగంటే మనము చూస్తే 3వ అధ్యాయంలో ప్రారంభము నుంచి అంటాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎలాగనగా మనుష్యులు అని రాస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా 2 పరిచయం చేస్తున్నాడు. ఒకటి అజితేంద్రియులు, రెండవది దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈ 2 రకాలైనటువంటి మనుషుల వలన అపాయకరమైన కాలములు వస్తాయి అని ఈరోజు ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనము నేర్చుకునై ఉన్నాం. ప్రియులారా, గడిచిన కార్యక్రమాలలో అనేక రకాలైనటువంటి మనుషులను మనం ఒక్కొక్కరిగా ధ్యానిస్తూ వచ్చాము కదా. ఈ రోజున అజితేంద్రియులను గూర్చి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారిని గూర్చి మనం ప్రాముఖ్యంగా ధ్యానించనైనాం. కనుక శ్రద్ధగా దేవుని వాక్యము విందాం, అలాంటి వారికి విముఖులుగా ఉందాం. ఎందుకంటే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని రాస్తున్నాడు ఆయన. అంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇలాంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్త, ఇలాంటి మనుషులకు నీవు విముఖుడుగా ఉండాలని మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. కనుక ఈ మనుషులు ఎలాంటి వారో మనము గ్రహించి గమనించి ఇలాంటి మనుషులకు మనము విముఖులుగా ఉండడానికి సంసిద్ధపడదాం. అయితే ఈ రోజున ముందుగా అజితేంద్రియులను గురించి నేర్చుకుందాం. అజితేంద్రియులు ఎవరు? ఈ అజితేంద్రియులు, అజితేంద్రియత్వము లేదా అజితేంద్రియులు అంటే లోపల శుద్ధి చేసుకోకుండా బయట మాత్రమే శుద్ధి చేసుకునేటటువంటి రకాలు.
అజితేంద్రియత్వము అంటే పైకి కనబడేది స్పష్టముగా శుద్ధిగా కనిపించినప్పటికీ లోపల అంతరంగములో ఆంతర్యములో శుద్ధి కనిపించదు. ఈ అజితేంద్రియులు కూడా లోపల శుద్ధి చేసుకోకుండా బయట శుద్ధి చేసుకునేటటువంటి వారు. బయటికి మాత్రమే శుద్ధి చేసుకునేవారు, లోపల శుద్ధి చేసుకోరు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. చూసారా, ఇక్కడ పరిసయ్యులను శాస్త్రులను సంబోధిస్తూ అంటున్నాడు, మీరు. చూడండి, ఈ మాట మనం గమనించినట్లయితే, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. అంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు లేదా ఈ సుంకరుల విషయానికి మనం వచ్చినప్పుడు వీరు వేషధారుల వలె ఉన్నారు. వేషధారుడు అంటే అజితేంద్రియుడే. అజితేంద్రియత్వము పైకి వేషధారణ, అంతరంగములో పాపము, అంతరంగములో దేవునికి అయాసకరమైన క్రియలు, పైకి మాత్రము వేషధారణ. ఈ వేషధారులైన శాస్త్రులతో పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు, మీరు గిన్నెను లోపల మాత్రము శుద్ధి చేయట్లేదు, లోపల దోపుతోను నింపారు, అజితేంద్రియత్వముతో నింపారు, కానీ బయటికి మాత్రము మీరు పల్లెమును శుద్ధి చేస్తున్నారు. దీనివలన ఏమిటి ప్రయోజనం? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు ఒక విషయాన్ని గ్రహించాలి. మనము మన యొక్క పల్లెములను ఏ విధముగా అయితే లోపల బయట శుద్ధి చేస్తున్నామో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శుద్ధి చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా విశేషముగా అంతరంగంలో, హృదయములో ఉండేటటువంటి చెడును మనము శుద్ధి చేసుకోవలసి ఉన్నది. హృదయములో ఉండే పాప మలినమును శుద్ధి చేసుకోవలసి ఉన్నది ప్రియులారా. కానీ అజితేంద్రులు ఏం చేస్తున్నారంటే, వారు బయట మాత్రమే శుద్ధి చేస్తున్నారు, వెలుపట మాత్రమే శుద్ధి చేస్తున్నారు. ఆ లోపల అలాగనే నింపబడి ఉన్నది, కుళ్ళుతో నింపబడి ఉన్నది, కపటముతో నింపబడి ఉన్నది, కోపము క్రోధముతో నింపబడి ఉన్నది, పాపపు ఆలోచనలతో నింపబడి ఉన్నది. ఎవరు దానిని శుద్ధి చేయాలి? వాక్యం చెప్తా ఉంది కదా, మీరు బయట మాత్రమే శుద్ధి చేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వెలపట శుద్ధి చేస్తున్నారు, కానీ అంతరంగపు శుద్ధిని గూర్చి వారు ఆలోచించట్లేదు ప్రియులారా. ఇంకొక మాట మనం ముందుకు వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి. చూసారా, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు అడుగుతున్నారు, మీ శిష్యులు చేతులు కనుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. మన పితరుల పారంపర్య ఆచారం ఏంటంటే, మన పెద్దలు మనకు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే, మనము భోజనము చేయనప్పుడు చేతులు శుద్ధి చేసుకోవాలి. కానీ నీ శిష్యులు మాత్రము చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. అంటే వారు పెద్దల ఆచారమును మీరుతున్నారు, పెద్దల సాంప్రదాయాన్ని తొక్కేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు 15వ అధ్యాయము 6వ వచనములో, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. మళ్ళీ చూసారా, మళ్ళీ ఆ మాట వచ్చింది ఇక్కడ, వేషధారులారా. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు. ఈ రోజున ప్రియులారా, మన పెద్దల దగ్గర నుంచి వచ్చిన ఆచార సాంప్రదాయాలను బట్టి ఎంతమంది దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు ఒక్కసారి ఆలోచించాలి. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు ఎలా వస్తున్నాయో తెలిసినా, ఒకవైపున మనము దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నాం. ఎలాగా అంటే పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నాం. నా వాక్యమును విని దానిని గైకొని దాని ప్రకారంగా నడుచుకునేవాడు దీవించబడతాడు, వర్ధిల్లుతాడని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము వింటున్నాం, కానీ మన యొక్క పితరుల పారంపర్య ఆచారము నిమిత్తమై ఆ వాక్యాన్ని మనము నిరర్ధకము చేయుచున్నాము. గ్రహించండి ప్రియులారా, నీకు పారంపర్య ఆచారము ముఖ్యమా, వాక్యము ముఖ్యమా? వాక్యము ప్రకారంగా జీవించాలి,
వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయులుగా ఉండాలి. ఆ వాక్యము చేతనే మనం ఉదక స్నానము చేయబడి దేవుని ఎదుట పరిశుద్ధమైన సంఘముగా నిలబడగలుగుతాం. అందుకొరకై ఆయన వాక్యము చేత మనల్ని ఉదక స్నానము చేస్తున్నాడు. వేషధారులారా, మీరు పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారా? కొంతమందికి ఎలా ఉంటుందంటే, వాక్యము కావాలి, పెద్దల పారంపర్యాచారము కావాలి. పారంపర్యాచారమును బట్టి దేవుని వాక్యాన్ని మనము నిరర్ధకము చేయుచున్నామనే విషయాన్ని గ్రహించకుండా, ఆ గ్రహింపు లేకుండా మనం అలాగే నడుచుకుంటున్నామేమో, జాగ్రత్త, వేషధారులారా అని పిలుస్తున్నాడు ఆయన. ఈ అజితేంద్రియులు కూడా చూడండి ప్రియులారా, వారు బయట ఉన్నటువంటి దానిని శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పారంపర్య ఆచారముల మీద వారు ధ్యానం ఉంచుతున్నారు, శ్రద్ధ చూపుతున్నారు, దృష్టి పెడుతున్నారు. కానీ వారు దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారు. ఇక్కడ ఈ మాటలో స్వయంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ శిష్యులు పెద్దల పారంపర్య ఆచారమును మీరుతున్నారు, వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటే 15వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఆ మాట ఏంటో చూద్దాం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవియే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? లోపల శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే లోపల చెడు ఉన్నది, లోపల కల్మషం ఉన్నది, లోపల కడుక్కోవాల్సింది ఉన్నది. అది కడుక్కోకుండా, అది శుద్ధి చేయకుండా, అది నువ్వు దాని మీద ధ్యానం ఉంచకుండా నువ్వు బయట శుద్ధి చేసుకుంటే ఏమిటి ప్రయోజనం? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు బయటికి భక్తిపరులాగా నటిస్తున్నావు, హృదయములో కల్మషం ఉన్నదేమో, హృదయములో కాఠిన్యం ఉన్నదేమో, హృదయములో కడుక్కోవాల్సింది ఉన్నదేమో, హృదయములో పాపం ఉన్నదేమో, హృదయంలో దేవునికి అయాసకరమైనది, వాక్య విరుద్ధమైనది ఉన్నదేమో. అది నువ్వు కడుక్కోవాలి. అది దేని ద్వారా కడుక్కోగలుగుతావు అంటే కేవలము వాక్యము ద్వారా మాత్రమే. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనములో అంటాడు, కలంకము లేని సంఘముగా, ముడత లేని సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, అలాగనే నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి యేసు ప్రభువు వారు ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా, అలాగనే ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా వాక్యము చేత నిన్ను నన్ను ఉదక స్నానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యము చేత నీ ఉదక స్నానము చేయబడుతున్నావా? ఆ వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడుతున్నావా? ఆ వాక్యము చేత నీ పాపాలు కడగబడుతున్నాయా? ఆ వాక్యము చేత నీ అంతరంగము శుద్ధి చేయబడుతున్నదా? ఆ వాక్యము చేత హృదయములో ఉన్నటువంటి దేవునికి అయాసకరమైన సమస్తము కూడా కడిగివేయబడుతున్నదా? ఒకవేళ అవును అంటే మంచిదే, కానీ లేదు అన్నప్పుడు ఇదిగో వాక్యం సెలవిస్తుంది, ఈ అజితేంద్రియత్వము బట్టి, ఈ అజితేంద్రియుని ద్వారా అపాయకరమైన కాలాలు సంఘానికి వస్తున్నాయి, సమాజానికి వస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ అజితేంద్రియమును బట్టి నీ యొక్క సహోదరునికి కానీ, నీ సంఘానికి కానీ, సమాజానికి కానీ నీవు అపాయకరమైన కాలము తీసుకొని వస్తున్నావు. ఒక దేవుని బిడ్డగా పిలువబడుతున్నప్పటికీ కూడా మరి ఏమి ప్రయోజనము? నీ ద్వారా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, సహోదరులకు ఏం కలుగుతుందండి? అపాయకరమైన కాలములు కలుగుతున్నాయి. అందుకే అంటాడు, అజితేంద్రియత్వము భయంకరమైనది, అజితేంద్రియులు అపాయకరమైన కాలములు తీసుకొని వస్తారు అని. యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక సమస్యను తీసుకుని వచ్చారు. శిష్యుల మీదనే వారు ఒక కంప్లైంట్ ఇస్తున్నారు, అయ్యా చూడు, వీరు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. యేసు ప్రభువు వారు చూస్తున్నది అంతరంగము ఎలా ఉన్నది, హృదయము ఎలా ఉన్నది అనేది చూస్తున్నాడు ఆయన. ఈరోజు భూమి మీద ఉన్న సర్వ మానవాళి బయట ఉన్నదాన్ని చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, బయట ఉన్నదాన్ని చూస్తున్నావా? మనిషి భక్తి పరులా కనిపిస్తున్నాడని ఆ మనుషుని బట్టి నువ్వు వెంబడిస్తున్నావా? ఆ మనుషుని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా? అయితే జాగ్రత్త, ఆ మనుషుడు ఒక రోజున నేను నట్టేట ముంచేస్తాడు. పోయిన వారమే మనం నేర్చుకున్నాం, అనురాగ రహితులు, అపవాదకులు. వీళ్ళు ఎలాంటి వారండి? కొండెములు మాట్లాడతారంట, వీరు మిత్రభేదము కలుగ చేస్తారంట. పొరుగువారిని నమ్మకండి అని ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. నీ పొరుగువారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, వారు మోసం చేస్తారు, వారు ముంచి వేస్తారు, వారు మన మీద తిరుగుబాటు చేస్తారు, వారు ప్రేమతో మాట్లాడుతూనే మన మీద నిందలు వేస్తారు. వారి నోరు పెదవులతో రుచికరమైన మాటలు మాట్లాడుతుంది, కానీ వారి హృదయము మనల్ని గూర్చి చాలా భయంకరంగా ఆలోచిస్తుందంట. అలాంటి వారే అజితేంద్రియులు. అలాంటి అజితేంద్రియులకు నీవు నేను విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి 15వ అధ్యాయం 20వ వచనంలో,
ఇవే మనుషుని అపవిత్రపరచును గాని. ఏమిటి? హృదయములో నుండి బయటికి వచ్చేది మనుషుని అపవిత్రపరుస్తుందంట. హృదయములో నుండి బయటికి ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయములో నుండే వస్తున్నాయి. వేషధారణ హృదయంలో వచ్చేదే. దురాలోచనలు, ఇలాగ చాలా విషయాలు రాశాడు. 7 విషయాలు ఇక్కడ మాట్లాడాడు. ఈ 7 భయంకరమైన బలహీనతలు, 7 భయంకరమైన పాపములు, 7 భయంకరమైన అలవాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుండే వస్తున్నాయి. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని కడిగి వేసుకో, నీ హృదయాన్ని వాక్యము చేత పవిత్రపరచుకో. అందులో నుంచి బయటికి వచ్చి సమాజాన్ని అపవిత్రపరిచేది, సమాజాన్ని పాడు చేసేది అక్కడి నుంచి వచ్చేదే. అంతేగాని చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అది దేనిని కూడా అపవిత్రము చేయదు అంటాడు. నిజమే ప్రియులారా, శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చేయటాన్ని బట్టి చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా కానివ్వండి, చేతులకు ఉన్నటువంటి మురికి కానీ లోపలికి వెళ్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడేది శరీర సంబంధమైనది కాదు. అపార్థము చేసుకోకూడదు వాక్యాన్ని. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైనది. ఆయన అక్షయమును గురించి మాట్లాడతాడు. ఆయన పైన ఉన్న వాటి గురించి మాట్లాడతాడు. ఆయన భూ సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైన వాటి గురించి మాట్లాడతాడు. ఆయన బయట కనిపించేది కాదు, అంతరంగంలో ఉన్నదానిని గురించి మాట్లాడతాడు ఆయన. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, లోపల నుండి బయటికి వచ్చేది అంటే హృదయాలోచనలు, అది దురాలోచననే కానీ, వ్యభిచారమే కానీ, నరహత్యనే కానీ, వేశ్య గమనమే కానీ, దొంగతనమే కానీ, అబద్ధ సాక్ష్యమే కానీ, దేవదూషణ ఏదైనా కానీ, ఇవే మనుషుని నోట్లో నుండి బయటికి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి. ప్రియమైన సహోదరుడా, నీ మాటను బట్టి నిన్ను నువ్వు అపవిత్రం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. ఈరోజు చాలామంది నోరు పారేసుకుంటున్నారు. ఈ రోజున చాలామంది నోటి మాటల్ని బట్టి, కపటమును బట్టి, కపటపు ఆలోచనల్ని బట్టి, కపటపు హృదయాన్ని బట్టి సంఘాన్ని పాడు చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఓ ప్రియమైన సహోదరుడా, నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావా? అజితేంద్రియుడవు నీవే. నువ్వు బయటికి మాత్రము నా సంఘము, నా కుటుంబీకులు, నా సంఘస్థులు, నా వారు అనుకుంటున్నావు. కానీ బయటికి అలా ఉంటూనే లోపల నువ్వు దురాలోచనలు కలిగి, లోపల దేవుని వాక్యానికి అయాసకరంగా జీవిస్తూనే కపట హృదయము చేత సంఘాన్ని గలిబిలిలోకి నెట్టివేస్తున్నావు, సంఘాన్ని ఐక్యమత్యాన్ని పాడు చేస్తున్నావు. నీవు అజితేంద్రియత్వంతో నింపబడ్డావు, నీవు అజితేంద్రియుడవు. నువ్వు బయట కాదు కడుక్కోవాల్సింది, లోపల కడుక్కో. ఇదే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే వాక్యం ఎలాంటి తెలిసిన 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉన్నదంట. దేవుని వాక్యం అనే ఖడ్గము నీ హృదయంలో దూరిందా? నువ్వు బయటికి మాత్రమే భక్తిపరులా కనిపిస్తున్నావు, బయటికి మాత్రమే విశ్వాసులా కనిపిస్తున్నావు. హృదయంలో ఎంత భయంకరమైనటువంటి దురాలోచనలు పెట్టుకున్నావు, హృదయంలో ఎంత భయంకరమైనటువంటి నరహత్యలు పెట్టుకున్నావు. నరహత్యలు అనగా ఒక్క మాట, ఒక మనిషిని మనము శారీరకంగా చంపేయడం కాదండి, ఒక కత్తి తీసుకొని పొడిచి చంపేయడమే కాదండి. నరహత్య అంటే మానసికంగా ఒక వ్యక్తిని కృంగతీయటమే, మానసికంగా ఒక వ్యక్తి మీద దాడి చేయటమే. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం. ఈ ఖడ్గము ఎటువంటి హృదయంలో నుంచికైనా దూరుకొని వెళ్ళి పని చేస్తుందన్న విషయాన్ని గ్రహించాలి. ఈ వాక్యం అనగా ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే, ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, నీ హృదయంలో ఉన్నటువంటి సర్వ పాపము కడిగి వేయబడుతుంది. చూడండి ప్రియులారా, జక్కయ్య యేసుప్రభుని చూడాలనుకున్నారు. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు జక్కయ్య అంతరంగంలో శుద్ధి చేయబడుతున్నాడు, అంతరంగంలో కడగబడుతున్నాడు. అయితే ఆయన వచ్చి అంటాడు, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించాను, అక్రమంగా సంపాదించాను, ఇదిగో వారందరికి ఇచ్చేస్తున్నానని. అక్కడ అజితేంద్రియత్వముతో నింపబడ్డటువంటి జక్కయ్య అజితేంద్రియత్వమును కడుక్కున్నాడు. ఎందుకయ్యా అంటే వాక్యం అనబడిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి. నీలో యేసయ్య ఉంటే, నీతో యేసయ్య ఉంటే, నువ్వు యేసయ్యను కలిగి ఉంటే నీ అజితేంద్రియత్వము కడగబడుతుంది. నీ హృదయంలో ఉన్న కపటము, కలుషము, క్రోధము, కోపము, పాపము, మలినము, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, వేషధారణ సమస్తము యేసు ప్రభును బట్టి కడగబడుతుంది.
అది కడగబడటము లేదు అంటే నువ్వు యేసు ప్రభువారిని ఇంకా ఆహ్వానించలేదు. పేరుకు మాత్రమే నువ్వు భక్తిపరుడుగా ఉంటున్నావు. అందుకే ఈ మాటను మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఈ ప్రజలు పెదవులతో మాత్రమే గనపరుస్తున్నారు కానీ హృదయము దూరముగా ఉన్నదంట. ప్రియ సహోదరి సహోదరుడా, జల్లెడ పట్టే సమయం ఆసన్నమై ఉన్నది. అనగా యేసు ప్రభువారు త్వరగా ఈ లోకానికి వచ్చి గొర్రెలను మేకలను వేరుపరిచే సమయం, గోధుమలను గురుగులను వేరుపరిచే సమయం ఆసన్నమై ఉన్నది గనుక ప్రియ సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయముతో యేసయ్యను ఆరాధిస్తున్నావా? హృదయముతో యేసు ప్రభువారిని వెంబడిస్తున్నావా? హృదయపూర్వకముగా యేసయ్యను కలిగి ఉన్నావా? లేదా పెదవులతో మాత్రమే నువ్వు ఆరాధిస్తున్నావా? నీ అజితేంద్రియత్వం ఈరోజు కడగబడాలి. నీ అజితేంద్రియత్వం ఈరోజు శుద్ధి చేయబడాలి, కడగబడాలి, పవిత్రపరచబడాలి. నీ జీవితం పవిత్రపరచబడి యేసయ్యకు అంకితం చేయబడాలి. అదే యేసు ప్రభువారు ఈ రోజున వాక్యమును బట్టి నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఈ అజితేంద్రియత్వము కలిగినటువంటి వారికి మనము విముఖులుగా ఉండాలి. అజితేంద్రియులు అట్టి వారికి మనము విముఖులుగా ఉండాలి ప్రియులారా. రెండవది మనం గమనిస్తే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనములు వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలించినటువంటి వారు. అంటే ప్రియులారా, వీరు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అంటే లోకములో ఉండేటటువంటి ధనమును, ధనభోగములను, వజ్రవైడూర్యాలను, ఆస్తిపాస్తుల్ని, సంపాదనను చూసి గర్వించి లోకమును వెంబడించేవారే. లోకములో ఉన్న సుఖాన్ని వారు అనుభవించేవారే. సుఖము అనగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడే ఆ ధనవంతుడు. అంటే ధనమును బట్టి సుఖిస్తున్నాడు, ధనమును బట్టి గర్విస్తున్నాడు, ధన వ్యామోహమును బట్టి కృంగిపోయాడు. అంటే ముండ్ల పొదలలో పడిన విత్తనము అప్పుడే వాక్యాన్ని బట్టి ఎదుగుతుంది కానీ ఫలించరు. ఆ ముండ్ల పొదలలో ఉన్న విత్తనము భూమిలో నాటబడింది కాబట్టి కొంచెము వరకు మాత్రమే అది ఎదిగింది. ఆ తర్వాత ఫలింపు లేదు, పండ్లు కాయట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు. అంటే లోక సంబంధమైనటువంటి ధన వ్యామోహములను బట్టి, విచారములను బట్టి, ధనభోగములను బట్టి అక్కడనే వాళ్ళు కృంగిపోతున్నారు. ధనాన్ని వారు వెంబడిస్తున్నారు, ధనాన్ని బట్టి భక్తిని పాడు చేసుకుంటున్నారు, లోక సంబంధమైన జీవితాన్ని బట్టి భక్తిని పాడు చేసుకుంటున్నారు. వారు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. హెబ్రీ పత్రికలు మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో చూసినట్లయితే ఈ యొక్క దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు చూడండి. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. చూసారా ప్రియులారా? అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని ప్రేమించలేదు కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. అందుకని మోషే అంతమందికి నాయకుడు అవ్వగలిగాడు. అన్ని లక్షల మంది ప్రజల్ని మోషే నడిపించగలిగాడు, కనానులో నుంచి విడిపించగలిగాడు. అంటే ప్రియులారా, ఆయన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆయనకు ఏమి తక్కువ ఉంది? ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన సమాజం అలా పిలుస్తున్నప్పటికీ అనిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ నేను ఫరో కుమార్తె యొక్క కుమారుని రాజుగా ఉన్నాను అని అనిపించుకునే దానికంటే దేవుని ప్రజల్ని విడిపించి క్రీస్తు విషయంలో నిందపడడమే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన దేవుని చేతుల్లో బలంగా వాడబడ్డాడు, ఒక ఫలింపుగా ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఈ రోజున మోషే జీవితాన్ని మనం చూస్తే అక్కడ ఆయన సుఖాన్ని ప్రేమించి, అక్కడ ఆయన ఆస్తిపాస్తుల్ని ప్రేమించి, అక్కడ ఆయన ధనాన్ని ప్రేమించి, ఆ రాజభోగాలను ప్రేమించి అక్కడే ఉండడానికి ఇష్టపడలేదు, సుఖాన్ని కోరుకోలేదు. ఆయన దేవుని ప్రజలతో ఉండి నింద పడటానికైనా కష్టపడటానికైనా ఆయన తీర్మానించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా నేను 3వ వచనం చదువుతున్నాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. చూసారా అండి? ఈరోజు మనకు దొరకపోవడానికి గల కారణం ఏంటంటే మనము మన భోగముల నిమిత్తమై మనం అడుగుతున్నాం. అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి జీవనము, ఈ లోక సంబంధమైనటువంటి ధనము, ఈ లోక సంబంధమైనటువంటి ధనభోగముల నిమిత్తమై మనం అడుగుతున్నాం. మనకు కావలసింది, ప్రభువా నన్ను అంతరంగంలో శుద్ధి చేయు, నేను ఈ లోకంలో సుఖం అనుభవించడం కాదు, మీ విషయంలో నిందనైనా భరించాలి, మీ విషయంలో కష్టానైనా భరించాలి, మీ విషయంలో ఎంతటికైనా నేను ముందుకు సాగాలి. ఆనాడు పౌలు అన్నాడు, సమస్తాన్ని నేను పెంటతో ఎంచుతున్నాను అని. ఆ రకంగానే మన ప్రార్థన ఉండాలి ప్రియులారా. దేవుని సేవను ప్రక్కన పెట్టి,
దేవుని పిలుపును ప్రక్కన పెట్టి, దేవుడు ఇచ్చిన దర్శనమును ప్రక్కన పెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీవు లోక సంబంధంగా జీవిస్తున్నావేమో. సుఖాన్ని ప్రేమిస్తూ, సుఖాన్ని వెంబడిస్తూ, సుఖంగా జీవించడానికి దేవుని ప్రక్కన పెడుతున్నావేమో, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడుతున్నావేమో. ఒక్కసారి గ్రహించు ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు వాక్యమును బట్టి మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఎవరైతే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే లోకములో ఉన్న సంపాదనను ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే లోకములో ఉన్న ధనభోగములను ఎక్కువగా ప్రేమిస్తారో, వారి వలన సంఘానికి, ఆత్మీయ జీవితము జీవిస్తున్న విశ్వాసులకు, ఆత్మీయులకు భయంకరమైన కాలములు, అపాయకరమైన కాలములు వస్తాయి అని మళ్ళీ మనము 2వ తిమోతికి వెళ్తే మళ్ళీ అంటాడు కదా, వారి వలననే అపాయకరమైన కాలములు వస్తున్నాయి, కనుక ఇట్టి వారికి విముఖుడుగా ఉండు అని వాక్యము సెలవిస్తుంది. ముగింపులో ఒక మాట చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, శ్రద్ధగా ఒక విషయాన్ని ఆలోచించు. అజితేంద్రియుడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువాడు దేవుని చిత్తాన్ని ఏమాత్రమును నెరవేర్చలేడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడమే కాదు కానీ దేవుని మాటకు అయాసకరంగా జీవిస్తూ, ఇదిగో వారు దేవుని సంఘాన్ని గలిబిలిలోనికి నడిపిస్తున్నారు, వారు దేవుని చిత్తాన్ని మీరుతున్నారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, వారు దేవుని ప్రజలకు అపాయకరమైన కాలాలు తీసుకొని వస్తున్నారు. అందుకనే అజితేంద్రియులకు మనము విముఖులుగా ఉండాలి. అందుకనే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారికి మనము విముఖులుగా ఉండాలి. ఒకవేళ అలాంటి బలహీనత మనలో ఉన్నట్లయితే, మనమే అజితేంద్రియత్వముతో నింపబడినట్లయితే, మనమే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారమైతే, జాగ్రత్త ప్రియులారా, మనము ఆ బలహీనతను విడిచిపెట్టి, ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఆ బలహీనతను మనము విడిచిపెట్టి అట్టి బలహీనతలో నుంచి మనము బయటికి రావాలని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీకును నాకును ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ అలాంటి వారు మన చుట్టే ఉన్నట్లయితే వారికి మనము విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనట్లుగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అజితేంద్రియులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఈ రోజున సంఘములో, సమాజములో, కుటుంబాల్లో అపాయకరమైన కాలములు తీసుకొని వస్తారు. కాబట్టి నాయన, అట్టి వారికి మేము విముఖులుగా ఉండటానికి సహాయము చేయండి. మీ కృపను, శక్తిని, బలమును మాకు దయచేయండి. ఒకవేళ అలాంటి బలహీనత మాలో ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి మీ కొరకు మీ యందు విశ్వాసం కలిగి మిమ్మల్ని వెంబడించినట్లుగా మీ కృపను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు ఎవరైనా ప్రార్థన అవస్థలు కలిగి ఉన్నారేమో, వారి ప్రతి ప్రార్థన అంతరంగంలో ఉన్న ప్రతి మనవులు మీరు అంగీకరించి వారికి సమాధానము దయచేసి వారి ద్వారా మీరు మహిమ పొందుకొని మని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఒకవేళ నాయన అలాంటి వారిని మేము గ్రహించినట్లయితే, గమనించినట్లయితే అట్టి వారికి మేము విముఖులుగా ఉండడానికి కృప చూపించండి. ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ, నాయన ఇంకా మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచమని, మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకొనమని యేసుక్రీస్తు ఘనమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.